ఈరోజు దేవుని వాగ్దానం. పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణములు అన్నిటికంటేను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించును. దైవనగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాటలాడెను. కీర్తన 87వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు పవిత్ర స్థలాన్ని ప్రేమించినట్లే పరిశుద్ధమైన హృదయాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవుని మహిమ మన జీవితంలో కనిపించాలంటే ఆయన సన్నిధిలో నిలిచే జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ దేవ, నీ సన్నిధిలో నివసించే కృప మాకు దయచేయుము. మా జీవితాలు నీ మహిమను ప్రకటించే సియోనుగా మారినట్లు ఆశీర్వదించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.